నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1028 రోజులైందండి. ఈ రోజు 1029 రోజులు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఏ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో.
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో 1029వ రోజు అంటే 2023 డిసెంబర్ 27వ తేదీన మనం భగవద్గీతలో ముక్త సంగుడి లక్షణం అంటే సత్వగుణంలో ఉంటూ అతను ప్రవర్తిస్తున్నప్పటికీ గుణాతీతంగా ఉన్నటువంటి వారి ప్రవర్తన, ఆ కర్త ఎలా ఉంటాడో తెలుసుకునే దానికి ముందుగా ఇక్కడ మనం తనువు నీవు ఒకటే, నిన్న జరిగినటువంటి ఇదే అనమాట. ఇక్కడ 152 తనువు నువ్వు ఒకటే అనమాట. అగ్గి అంటే కట్టె అగ్గి ఒకటేనని, పిడకలు అగ్గి ఒకటేనని, నేను మేను ఒకటేనని చెప్తే మీరు చాలా సందేహాలు వ్యక్తం చేశారు. అవన్నీ కొంతవరకు తీరాయి. ఇంకా మీకు ఆ సందేహం తీరకుండా ఉందేమోనని డైరెక్ట్ గా కట్టెకు అగ్నికి, పిడకలకి అగ్నికి పక్కన పెట్టి నాగేశ్వర ప్రసాదానికి అనేటువంటి దేహానికి నాకు ఏమిటి అనేది తెలుసుకునే దానికోసమని శ్రీకృష్ణ దేశికేంద్రుల 152వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తనువునే గాననంటే ఘన సుఖ దుఃఖములు రెండు కనుపడి నీవై, కనుక తనువు నీ ఒక్కటే వినరా నా మాట నిట్టి వెర్రిన బడకన్. చాలా ముఖ్యమైన సందేశం అండి. నిన్న జరిగినటువంటి సంవాదానికి కొనసాగింది. మీకు చెప్పాను, సత్యానందగిరి స్వాములు ఒకసారి పేరవరం చర్చలో మట్టి కొండగా మారినట్లు మట్టికి తెలియదండి అంటూ ఉంటే వారు చర్చను కొనసాగించడానికి, చర్చ అర్థవంతం కావడానికి సపోర్ట్ చేశారు. ఏమని? నాకు కుండ కనిపించుటలేదు. కుండ కనిపించట్లేదు అంటే ఆయన అశరీరుడు అని సూచన కోసం అలా చెప్పారు. అంతేగాని ఇప్పుడు అది మనం గుర్తుపెట్టుకొని నేను శరీరం కాదు, నేను పరిపూర్ణమని అనడానికి మనకు అర్హత లేదు. కారణం ఏంటంటే అది సూచన మాత్రమే. నిజంగా తెలిసినటువంటి వాడు తన్మాత్ర రహితుడు కనుక నేను పరిపూర్ణుడని చెప్పడు. చెప్తే ఏమవుతుంది అనేది ఇక్కడ సూచన. ఎందుకు చెప్పకూడదు అనేది కూడా సూచన. అదే నిన్న కట్టె వేరే నిప్పు వేరే అని కొనసాగింది మన చర్చ. అవునండి. కానీ ఒకటి లేకుండా ఒకటి మనకు కనపడడం లేదు. అది ఉపాధి రహితంగా జ్ఞానము ఉనికి లేనిది అని తెలిసింది. లేదండి, తనువు నే కానంటే, తనువు నాకు కనపడట్లేదంటే నేను అశరీరుడండి, నువ్వు ఏదైనా చెప్పండి, ఏమి చెప్పినప్పటికీ నువ్వు చెప్పే మాట తనువుతోనే చెప్తావా లేదా? నీకేం తెలుసు అనుకున్నప్పటికీ తనువుతోనే తెలిసినటువంటి నువ్వు ఎరికే. అవును, అది వెరీ క్లారిటీ. అవునండి. దానికి దేహం మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మరి కృష్ణ ప్రభువులు. నాయన, తనువు నేను కాదు అని చెప్పినావనుకో, నీకుండే చిక్కులు చెప్తా విను. ఘన సుఖ దుఃఖములు రెండు
కనుపడే నీవై. సుఖము దుఃఖములు అనేది ఏదైతే ఉందో అది ఎవరు చెప్పు? తనువు నేను. సుఖ దుఃఖాలు చూసుకోండి. తనువు మూడవ నేను, నేను రెండవ నేను. సుఖ దుఃఖాలు రెండు అనుభవించేది ఈ రెండు కలిసే అనుభవిస్తాయి. ఆ రెండు కలిస్తేనే రెండో నేను మూడో నేనుగా తెలియబడుతుంది. మొదటి నేను అనదు, అది నేను అని చెప్పే పని లేదు, అది అంతటా ఉంది, అదే గురుస్వరూపం. అది తప్ప ఇంకొకటి లేదు, సద్గురు స్వరూపం అదే. అది నువ్వు అని చెప్పి దాన్ని తెలిసి ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు సాత్విక కర్త ఎట్లా అది ఇప్పుడు భగవద్గీతలో తెలుస్తుంది. అంతే తప్ప నేను అదైనా నేను ఇదైనా అదంతా లేదు. నేను పరిపూర్ణుడైనాను, నేను బ్రహ్మం అయినాను, నేను అనాది నిర్వికల్ప పరబ్రహ్మమును అన్నాను అనుకోండి. నేను అనాది నిర్వికల్ప పరబ్రహ్మం అయితే పూజారి వెంకటేశ్వర ఎవడు అని అడుగుతారు మీరు. అప్పుడు పూజారి వెంకటేశ్వర కదా మాట చెప్తా ఉండేది. పూజారి వెంకటేశానికి నేను అనాది నిర్వికల్ప పరబ్రహ్మము, నేను పరిపూర్ణమైన దానికి అర్హత లేదు. అది కాలంలో కదా అది. అవునండి. ప్రకృతిలోకి వచ్చి ప్రకృతితో మాట్లాడుతూ నేను పరిపూర్ణం అంటే నవ్వుతారు ఎవరైనా. ఎవరైనా నవ్వాల్సిందే. ఎందుకంటే పరిపూర్ణం అనేది పుట్టదు, పెరగదు, చావదు, అంతర్బహిష్ట సర్వత్ర అచలోయం సనాతన అని చెప్పిన తర్వాత మరి ఇదే అనమాట 4వ అధ్యాయంలో జ్ఞానం ప్రారంభం కావడట్లనే. నేను దీన్ని సూర్యుడికి చెప్పాను అంటే ఆ నేను మొదటి నేను. బాగా గమనించండి, సూర్యుడికి చెప్పాను అంటే మొదటి నేను పురుషోత్తముడనైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జల పరిపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో అది తెలిసినటువంటిది సృష్టికి ముందే ఉన్నటువంటి దాన్ని సృష్టిలో ఒక తనువులోకి వచ్చి మాట్లాడుతున్నట్లు మీకు తెలియబడుతున్నప్పటికీ ఈ తనువు పూజారి వెంకటేశ్ అందే తప్ప పరిపూర్ణ అనేది కాదు. క్లారిటీ. పరిపూర్ణం ఎరుకే పరిపూర్ణం ఎరుక కాదు, ఎరుక పరిపూర్ణం కాదు. ఆ విషయం రేపు అంటే తర్వాత కందపద్యంలో తేట పడుతుంది. ఓకే గురుగారు. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది తనువు నేను ఒక్కటే, మాట్లాడే నేను రెండవ నేను. ఓకే, తనువు నేను ఒకటే, మాట్లాడే నేను రెండో నేను. దేంతో మాట్లాడుతుంది? మూడవ నేనైనటువంటి మిగతా జీవరాశులకు ఉన్నటువంటి దేహం లాంటిదే నా శరీరం కూడాను. రెండవ నేను మూడవ నేనుతో కలిస్తేనే మాట. అవును. ఈ రెండవ నేను మూడవ నేను కలిసినటువంటి మాట లేనట్టి బయలున మాట కలిగిననుట వినుట మాయా. ఓకే, తేటగా చూసుకోండి. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. అడగండి. చెప్పండి. ఆ కన్ఫ్యూజన్ ఏంటో దాన్ని బయట పెట్టండి, ఫస్ట్ తిప్పుదాం. ఓకే, ఇప్పుడు తనువు చెబుతున్నది ఇంకో తనువుతో లేదా తన తనువుతో తను చెప్పుకుంటోంది. ఏమని? తను ఎరుక లేదని, పరిపూర్ణ ఉందని. అది లేని దానికి చెప్పేదానికి వ్యాలిడిటీ ఏముంటుంది? అది లేనిది అది చెప్పేదానికి వ్యాలిడిటీ ఏముంది? అది ఎలా నిర్ణయిస్తుంది అనేది ఇక్కడ. లేనిది ఎలా నిర్ణయిస్తుంది? పరిపూర్ణం ఉందని గాని ఎరుక లేదని గాని. ఇప్పుడు ఎంతసేపు అయింది చెప్తాను, మీకు అదే చెప్పింది. 12 నిమిషాలు అయింది. ఇప్పుడు లేనిది లేదని లేని నాగేశ్వర ప్రసాద్కే చెబుతున్నాను తప్ప, గమనించండి, లేని ఎరుక లేనిదని లేని నాగేశ్వరరావుతోనే మాట్లాడుతున్నా. మన ఇద్దరం మాట్లాడుతూ ఉండేది కూడా కలవత్తు అనేటువంటి విషయం. సురస్వప్నంలో నుంచి అంటే 25లో నుంచి మీరు వింటే 25లో మనం ఇద్దరు ఉండామా చూడండి. నాతో నేనే మాట్లాడుతున్నాను లేదా చూడండి. 24 మూడవ నేనులో అయితేనే ఇప్పుడు మీకు ఆ డౌట్ వస్తుంది. అవును, మూడవ నేనులో కాకుండా రెండవ నేనుకు మీరు చూస్తే నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నాగేశుతో మాట్లాడుతున్నాను. నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశ్వరికి సంబంధించిన వాడు కదా.
ఉమ్, నాగేశ్వర ప్రసాద్ వచ్చిన సందేహం పూజారి వెంకటేశ్తో పంచుకుంటున్నాడు. ఉమ్, వీళ్ళిద్దరు ఒకటే. గురుగారు. ఒకరు 3వ నేనులో ఉంటే ఒకరు 2వ నేను పిలిచి దాని గురించి మొదటి నేను గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే ఇద్దరు ఎరుకే. క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఏమో మీకోసమే విభజించబడింది 3 నేనులుగా. అదే గురుగారు, కొంచెం అర్థం కావడానికి అవసరం కదా. అంతేదా, కొంచెం అర్థం కావడానికి ఇంకేం. కాబట్టి మొదటి నేనైనటువంటి సద్గురు ఎప్పుడూ మారలేదు. అయితే జ్ఞానపరంగా వచ్చి జ్ఞానశూన్యం స్వభావత శూన్యమే అయినటువంటి జ్ఞానంలోకి వచ్చి తాను 26వ వాడు అయి ఉండి కూడా తన యొక్క 26వ స్థితికి, స్థిరమతికి ఎటువంటి భంగము లేకుండానే తాను 25వదిగా వచ్చి 23, 24 ఇంద్రియాలని విశ్లేషించి సాంఖ్య పరిశీలన చేసి స్పష్టంగా మళ్ళీ ప్రజల కోసం చెబుతున్నాడు అంటే అది ఆయనకు అంటకుండానే. ఎట్లా అని చాలాసార్లు చెప్పాను, ఉదాహరణలు ఇప్పుడు మళ్ళీ చెప్తాను. అదే ఆయన అంతగా అప్పుడు బ్రహ్మం తెలిసిన వాడు ఉన్నాడు. మీరు 2వ నేనులో 3వ నేనుల నుంచి మాట్లాడండి. మొదటి నేనులో మాట ఉండదు. మొదటి నేనులో సూచన మాత్రమే ఉంటుంది. ఆ సూచన కూడా 2వ నేనులోనే వచ్చి చేస్తారు. మీరు 3వ నేనులో ఉంటారు. మీరు సూచన చేసేటప్పటికి మొదటి నేనులోకి పోవాలని ఆశపడతాను. అంటే సగటు శ్రోత చేసే పని ఇదే. నాకు క్లియర్ గా అర్థమవుతుంది మీరు చెప్పే మాట ప్రకారం. ఉంటే అజ్ఞానిగా ఉంటాడు. అవును. కాస్త ట్రై చేసేటప్పటికి ఇతను నేను పరిపూర్ణుడు అవ్వాలని ఆశపడతాడు. అవును. ఇదే పొరపాటు. నువ్వు అయ్యేది లేదు, నువ్వు పరిపూర్ణుడు అయ్యేది లేదండి. తనువు నేను కాను అని చెప్పకూడదంట. తనువు నే కానంటే కన్న సుఖ దుఃఖములు 2 కనపడే నీవై. ఎవరైనా సస్తే ఏడుస్తున్నావు, నీకు ఏదైనా మంచి జరిగితే సంతోషిస్తున్నావు, అది నువ్వే. 3వ నేను 2వ నేను కలిసినటువంటి జాయింట్ ద్వయం నాయన. తనువు లేని చోటికి నువ్వు పోవాలని ఆశపడే పని లేదు. అందులో నువ్వు లేవు. ఆ విషయాన్ని ఇక్కడ ఒక లేనటువంటి నీలాగా మానవ శరీరం ధరించి వచ్చి చెబుతున్నాడు చూడు. అది విని 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 వింటూ 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 నిద్రపోయిన తర్వాత ఎట్లాగైతే నిద్రపోయినవాడు కనపడడో, నిద్రపోయిన తర్వాత నిద్రపోయినాడు ఉంటాడు కానీ వాడు ఉన్నట్టు వాడికి తెలియదండి. ఆ విధంగా ఇది లేకపోతే అది ఉంది కాదు, అది ఉండేదని తెలిస్తే ఇది మిగలదు. అట్లా సూచన, మీ ఆశ కరెక్టే. అది సూచన అయిన వెంటనే ఇది మిగలదు. ఆ సూచనకు తొందరపడకుండా దీన్నే విచారించాలి మనం. కనుక తనువు నీ ఒక్కటే వినరా, నా మాటను ఇట్టి వెర్రిన పడకన్ వినరా. నేను అయినాను అనే మాటలు నమ్మొద్దు. నువ్వు పరిపూర్ణుడు అయిపోయినావు ఆ మాటలు నమ్మొద్దు. తనువు నువ్వు ఒక్కటే. తనువు 3వది, నువ్వు 2వవాడు, ఉన్న పరిపూర్ణం మొదటిది. అది ఎప్పుడు 2వది కాలేదు. ఆ పరిపూర్ణంలో ఇది లేకనే ఎలా వచ్చింది అంటే దానికి తర్వాత కంద పద్యంలో చెబుతాడు 153లో రేపు. లేకనే వచ్చినట్లు పోయినట్లు నీకు వివరించి చెప్తా ఉండేటువంటి సద్గురుమూర్తి యొక్క మానవ రూప ధరించినటువంటి ఆ శరీరం కూడా లేనిదే. ఆ విషయం ఆయనకు తెలుసు. ఎవరికి? మనకు బోధిస్తున్నటువంటి సద్గురుమూర్తికి ఆ విషయం తెలుసు. అయితే ఆయన తెలివిని మీరి ఉన్నాడు. చిన్న ప్రూఫ్. మీ మనవడికి ఎలాంటి కథ చెప్తే, ఎలాంటి మాటలు చెప్తే మీ మనవడు నిద్రపోతాడో మీకు తెలుసు. అదే గురుగారు. మీ మనవడిని నిద్రపుచ్చిన తర్వాత, మీరు కూడా నిద్రపోయిన తర్వాత అక్కడ మీలో గాని నీ మనవడిలో గాని కథ చెప్పేవాడు ఉండడో, వినేవాడు ఉండడో, నిద్రపోయేవాడు ఉండడో లేదో వాడికి తెలీదు. నిద్రపోయిన వాడు తెలియదు కానీ ఈ తాతకు తెలుసు నిద్రపోయాడని. తాత నిద్రపోయిన తర్వాత కూడా చెప్పు, అది చెప్పు. తాత కూడా నిద్రపోతాడు, మళ్ళీ నిద్రపోడా? పోతాడు. ఉండు. తాత కూడా నిద్రపోయిన తర్వాత తాత మనవడు ఇద్దరు పరిపూర్ణులుగానే ఉండారు. తాత పరిపూర్ణుడే, మనవడు పరిపూర్ణ ఉండారు.
లేచినాక ఇద్దరు ఉన్నారు మళ్ళా. లేచినాకుండేటువంటి ఇద్దరు తాత మనవుడు అనేవాళ్ళు. లేచినాకుండేటువంటి వాళ్ళు నాగేశ్వర ప్రసాద్ నేనున్నాను అనుకుంటాడు, అది నువ్వు కాదు. అక్కడ లేవటం అనేది జాగృతి కింద రాదు కదా గురువు గారు. అక్కడ చెప్తావునండి, ఎందుకు రాదా వినండి. అదే మనకేం ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు. మీరు నిద్ర లేచిన తర్వాత నాగేశ్వర ప్రసాద్కి అటాచ్ అవుతారు. మీ మనవడో మనవరాలో ఉంటే ఎవరైనా సరే నేను పూజారి వెంకటేశం అంటే అది పూజారి వెంకటేశానికి సంబంధించిన పరిపూర్ణం కాదు అది. నేను పూజారి వెంకటేశం మీతో మాట్లాడుతున్నాను అంటే అది పూజారి వెంకటేశానికి సంబంధించిన పరిపూర్ణం కాదు అది. అదే గురుగారు. నేను అనేది వేరే మాట చేర్చకుండా ఉంటే అది పరిపూర్ణం. ఇప్పుడు పేరవరంలో టాపిక్ అదే, పేరవరంలో ఈసారి టాపిక్ అదే. ఏది సరే మారుస్తారు శ్రోతలు గమనించండి, చర్చనీయాంశం అదే. ఇప్పుడు నేను కురుపూడి నాగేశ్వరరావు గారు, మళ్ళీ నాకు గుర్తుండదు, రాసుకోండి. నేను డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి. నేను పరిపూర్ణమా? క్వశ్చన్ మార్క్. ఇదే ఈసారి పేరవరంలో టాపిక్, ద్వితీయ వార్షిక గురు పూజకి. నేను అనేటువంటిది అది పరిపూర్ణమా కాదా అనేది నిర్ణయించాల్సింది సద్గురువు సత్శిష్యుడి మధ్యలో అది సూచన జరుగుతుంది తప్ప అది కొత్తగా ఇప్పుడు నేను చెప్పేది కాదండి. సత్యం ఏదైనా సత్యమే కదా గురుగారు. గురువు నిర్ణయించినా శిష్యుడు నిర్ణయించినా తనేంటి పొజిషన్ తనకు తెలుస్తుంది, కానీ గురుగారు తెలుస్తుంది శిష్యుడు ఎలా ఉన్నాడు. కాబట్టి సత్యముగానే ఉంటుంది. సత్యము అని వేరు. మీకు రెండు పదాలు చెప్పాలా, నిజం వేరు, సత్యం వేరు. నిజం అబద్ధం వేరు. నిజానికి అబద్ధానికి వ్యతిరేక పదాలు ఉంటాయి. సత్యానికి అసత్యం కూడా చెప్పుకుంటే అది చెప్తున్నా కదా, పదానికి అందదు కాబట్టి చెప్తున్నా. నిజము అబద్ధము లాంటిది, సత్యము అసత్యం కాదు. సత్యం అనేటువంటి పదము ధర్మము, న్యాయము, సత్యం అనే సత్యుడు. ఆ విధంగా సత్యము అంటే అర్థం ఏంటంటే నిత్య సత్యమైనదే సత్యం. నిజము అబద్ధం రెండు ఉంటాయి, సత్యంలో అటు రెండు ఉండదండి. సత్యం రెండు ఉండదు, ఒకటే ఉన్నది ఒకటే. అది మాట లేనట్టి బయలు, దాని గురించి చెప్పేదని చెప్పేవాడు ఉండడు, అది మాత్రం ఉంటుంది. అది ఎట్టుంది ఏమనేది రేపటి ఎపిసోడ్ లో స్పష్టంగా తెలుస్తుంది. నేను సంక్షిప్తంగా భావం చెప్పి శరీరము నేను కాదు అని చెప్పబోకండి. శరీరము నేను కాదు అని మీరు చెప్పినట్లయితే సుఖ దుఃఖాలు ఎవరికి కలుగుతున్నాయి? నంబర్ 1. కనుక శరీరమును ఒక్కటే. చిన్న ప్రూఫ్ చెప్పేసి ముగిస్తాను చూడండి. దీనికి ప్రూఫ్ ఏంటంటే, నేను అనేది సర్వ జగత్తుకు ఉండేటటువంటి 3 శరీరాలండి. స్థూల సూక్ష్మ కారణ అనేది వ్యష్టి, విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత అనేది సమిష్టి. కాబట్టి ఖచ్చితంగా నేను అనేది రాయండి. నేను ఎదురుగా కారణం. నేను అంటే కారణం అండి. నేను అనేది నేను ఈజ్ ఈక్వల్ టు కారణము. కారణం అంతే అంతే. తను ఈజ్ ఈక్వల్ టు కార్యము. క్లియర్. అహంకారం. ఓకే. నేను తను అనేది కార్యం, కర్మ. వినండి, నేను అనేది కారణము, తను శరీరము అనేది కార్యము. అవును. ఈ రెండు ఒకటే. అవును. ద్వయము. ఈ రెండు ఒకటే, ద్వయము. ద్వయము. అవును. కార్యం కారణం వల్లనే ఉంది. ఇందులో కూడా క్లియర్ గా చెప్పేస్తున్నాం మీకు. కారణము అనేది సుషుప్తి గాని మరణం గాని ఏదైనా కారణమే. మరణం నుంచే జననం, మరణం నుంచే మరణం. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతవరకు ఎప్పుడు పదం వాడలేదు. మరణము నుండే జననం, మళ్ళీ మరణం నుంచే మరణం. జన్మించిన వాడికే మరణ భయం ఉంటది. ఇది ఆర్టికల్ లో వివరంగా రాశా. దీనికి మీకు ప్రూఫ్ చెప్పాలంటే ఇట్లా చెప్తా. ఇక్కడ మీరు ఈ 3 అవస్థల్లో చెప్తా. మీరు నిద్రలో నుంచే కలగంటారండి. గురువు గారు, నిద్రలో నుంచే జాగ్రత్త కూడా వస్తుందండి. అంటే సుషుప్తి కారణము, స్థూల స్వప్నము
జాగ్రత్త, ఆ, సూక్ష్మ స్వప్నమే కళ. ఉమ్, ఇదే విధంగా మరణ జననములు రెండు ఒక వస్తువే, అది శూన్యము. బాగా గమనించండి, శూన్యము కారణంగా, ఆ, జనన మరణాలు రెండు కార్యంగా పెట్టండి, సరిపోతుంది సమిష్టికి. ఆ, ఆ, శూన్యము కారణము, ఓకే, జనన మరణాలు దాని కార్యము. అవునండి, అవునండి. అర్థమైందా? ఆ, ప్రూఫ్ ఏంటంటే, ఉమ్, లేదండి నేను వేరు శరీరం నేను కాదన్నారు అనుకోండి, ఉమ్, ఈ యొక్క శవాన్ని కాలుస్తుంటారే, గురుగారు, అప్పుడు అది సుఖ దుఃఖ ఆ శరీరానికి కూడా అది నొప్పి ఎత్తాలన్నమాట. ఎత్తుందా? ఆహా, శరీరం కాల్చినప్పుడు ఆ, శవాన్ని కాలుస్తుంటే అది బాధపడడం లేదు కదా. ఆ, కారణం ఏంటి? ఆ, శవాన్ని కాలుస్తున్నప్పుడు అది బాధపడుట లేదు అంటే అక్కడ గుర్తించేటువంటి ఎరుక ఆబ్సెంట్ లేదు, ఆబ్సెంట్. బతికున్న శరీరంలో ప్రెజెంట్, అవును, ప్రెజెంట్ అవుతా ఉండేది, ఆబ్సెంట్ అవుతా ఉండేది రెండో నేను, శూన్యము, ఆకాశపు అంశ, ఆకాశ పరమాణువు. అవును, అవును, అదే సుషుమ్న నాడిలో గుర్తిరిగేది. క్లియర్. అది అక్కడ ఆబ్సెంట్ అయింది. ఆబ్సెంట్, అది నేను పుట్టగానే ఎరుక పుడతాయింది, నేను పోగానే ఎరుక పోతా ఉంది. కాబట్టి ఎరుక, మీరు చెప్పిన మాటలు బట్టే ఎరుక అనేది నీ రెండవ నేను యొక్క స్వభావము. నేను పుట్టగానే ఎరుక, అది పట్టుకోండి, మీరు చెప్పిన మాట. నేను పుట్టగానే చెప్పారు కదా, అది పుట్టుకకు సంబంధించిన నేను. నేను పోగానే మరణానికి సంబంధించిన నేను. ఈ రెండు ఒకటే. రెండిట్లో ఉండేది కూడా రెండో నేనే. అంతేనండి, అంతే, రెండిట్లో ఉంది అదే. నేను మేలుకుంటానే పూజారి వెంకటేశం మేలుకుంటాడు. అవును. నేను నిద్రపోతేనే పూజారి వెంకటేశం నిద్రపోతాడు. ఇప్పుడు నేను పూజారి వెంకటేశం ఒకటే. ఒకటే, అవును. నేను నిద్రపోయినానంటే పూజారి వెంకటేశం నిద్రపోయినాడని అర్థం. అవును. నేను మేలుకున్నాను, పూజారి వెంకటేశం మేలుకున్నాడని అర్థం. ఈ రెండు జాయింట్ చేసి రద్దు చేసి మొదటి నేను ప్రతిపాదన చేసుకుంటే నేను అనేవాడు ఉండడు. అది నిజమైన నేను. అది ఎట్టా అనేది రేపటి ఎపిసోడ్ లో చెప్తారు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు అద్భుతమైనటువంటి సాత్విక కర్త ఎలా ఉంటాడు, పరిపూర్ణుడిగా జీవనం కొనసాగిస్తుంటాడు, అదే ఆన్సర్. అదేనండి. ముక్త సంగుని లక్షణము. ఈరోజు ముక్త సంగుని లక్షణం. సంఘం అంటే అటాచ్మెంట్. అదేనండి. ముక్త సంగుడు అంటే సంఘంతో ముక్తుడు అవడం, అంటే సంఘత్వంతో ముక్తంగా వేరుగా ఉంటాం, అసంగుగా ఉంటాం. విడుదల పొందాడు అని కాదు, విడుదల పొందాడు అనేది రాదు ఆడ. అసంగుడు అంతే, ఫలాసక్తి రహితుడు, అసంగుడు, అది విషయం. అది చూడండి. కానీ శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇస్తుందండి. మనం జ్ఞానం 3 రకాలైంది, కర్మ 3 రకాలైంది, ఇప్పుడు కర్త 3 రకాలు. జ్ఞాతృత్వరహిత జ్ఞాత పరిపూర్ణుడు అనేది మనకు 23వ శ్లోకంలో తెలిసింది, నియతం సంగ్రహితంలో క్లియర్ గా తెలుసుకున్నాము. అదేవిధంగా కర్మ 3 రకాల తర్వాత ఇప్పుడు జ్ఞానం 3 రకాలు, కర్మ 3 రకాలైంది, కర్త 3 రకాలు. అందులో మొట్టమొదట ఏం చేస్తున్నారంటే సాత్విక కర్తను పరిచయం చేస్తున్నారు. ముక్త సంగో, చెప్పండి. ముక్త సంగ అనహంవాది, అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత, ధృతి ఉత్సాహ సమన్విత, సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార, సిద్ధి అసిద్ధ్య నిర్వికార, కర్త సాత్విక ఉచ్యతే, కర్త సాత్విక ఉచ్యతే. మీకు అనుకూలంగా మీకు అర్థమయ్యేట్టుగా 10వ వచనం చేసి ఉచ్చరిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇక్కడ
పరిపూర్ణుడు అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఉమ్, అనహంవాది మాట్లాడుతుంటాడు, అక్కడ అహం ఉండదు. అది కథ. అదండి. ఏం క్లారిటీ చూడండి. ఉమ్, వాది అంటే మాట్లాడుతున్నవాడు అని అర్థం. ఉమ్, అనహంవాది ఉమ్, మాట్లాడేటప్పుడు ఇప్పుడు కావూరి అంటే పూజారి వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు. ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ యొక్క మనసులో ఏ సందేహం వస్తుందో దాన్ని ఏ విధంగా నివృత్తి చేయాలని మాత్రమే ఆలోచించాలి, అంతే వాడు. ఆ, నేను చెప్పేది నీకు అర్థం కాలేదు అంటే అది వాడు అహంకారి అహంకారి. అంతే. మీరు ప్రశ్న ఎట్టయినా తీసుకోరండి, ఆ, నాకు కావాల్సింది మీ ప్రశ్న, నేను కడతారా అంతే నా పని. అంతే. అంటే నాలో ఉండే ప్రశ్నలు నేను తేలేను కాబట్టి, నాకు కన్ఫ్యూజన్ లో ఉంటాను కాబట్టి మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారే ఆ, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, కన్ఫ్యూజన్ గా ఉంది. అది కన్ఫ్యూజన్ గా లేదు, మనమే కన్ఫ్యూజ్ పడతాం. అంటే నా ప్రశ్నలే నాకు అర్థం అవుతున్నాయి అంటారా? కాదు, మీ ప్రశ్నలు నన్ను విడుదల చేస్తున్నాయి, నన్ను బంధిస్తున్నాయా? అది మీకు తెలియాల్సిందే. లే, మీ గురువుగారు. ప్రశ్నల ద్వారా నేను కేటపడుతున్నాను అనేది సత్యం. అట్లయితే పర్లేదు గురువు గారు, ఏమో. అంతే. ఉమ్, కానీ ఇప్పుడు పదాలు చూసుకో. ముక్త సంగ చాలా ఇంపార్టెంట్. గురువు గారు. ఆసక్తిని పూర్తిగా విడిచిన వాడు. ఉమ్, ఆసక్తిని తుల్య నిందా స్తుతిర్మౌని. భక్తి యోగం 12, భక్తి యోగం 19. గురువు గారు. భక్తి యోగంలో 19 చివరి చెప్తాడు తన గురించి. ఉమ్, ఈ ముక్త సంగ ఎట్టుంటాడంటే ఉమ్, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి. 19 ఆయన, 19 అధ్యాయం 12 శ్లోకం నెంబర్ 19. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సద్గురుమూర్తికి అత్యంత ఇష్టమైన వాడంట ఆయన ముక్త సంగుడు. అదేనండి. ఎట్లుంటాడంటే అక్కడ చూడు, ఇంతగా మనకు ఘన సుఖ దుఃఖాలు పొందేవాడు, రెండో నేను మూడో నేను కలిసిన వాడు. గురువు గారు. అది పొందని వాడు. తుల్య నిందా స్తుతి. మీరు నన్ను తిట్టండి, నన్ను పొగడండి, రెండు కావూరి నాగేశ్వర ప్రసాద్ నుంచే వచ్చాయి. అంతేనండి, అంతే గురుగారు. మీరు తిట్టినప్పుడు నేను బాధపడడం, మీరు పొగిడినప్పుడు నేను సంతోషపడడం అంటే ఆడ మన ఇద్దరు ఉంటాం. అవును. అదే నేను మీరు తిట్టినా పొగిడినా సమానంగా ఉంటాను అంటే రెండో నేను మాత్రం ఉంటాను. ఆడ ఎవడూ లేకుండా మీరు గోడకు చెప్పినట్టు చెప్పుకుంటా ఉంటే అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని లోక సంగ్రహమే వాపి సమాజానికి వివరించడమే నా పనిగా పెట్టుకున్నాను. కాబట్టి అక్కడ రెండో నేను ఉన్నప్పటికీ సద్గురుమూర్తి మొదటి నేనుకి ఏం భంగం రాదు. అవును. అది తుల్య నిందాస్తుతి మౌని. ముని అంటే ఇద్దరిని ఒకటిగా భావించేవాడు. అంతే. రెండోది ఉంటేనే తిట్టు గాని పొగడత గాని, రెండోది లేదని భావిస్తే తిట్టు లేదు, పొగడత లేదు. మరి బోధ బ్రహ్మాండంగా జరుగుతుంది. అవును గురుగారు. అందుకని మౌని. మౌని అంటే అతను మాట్లాడినప్పటికీ మాట్లాడుకుంటే ఉండేవాడు, మాట్లాడలేక అదే మూగోడు ఇంకా. అంతే గురుగారు. తుష్ట సంతుష్ట తేడా చూస్తుంది. తుష్ట అంటే సంతోషం, మళ్ళీ సమ్ ఎందుకు? చాలా బాగుంది గురుగారు వాళ్ళు చెప్పింది. రైట్. ద్వంద్వాతీతుడు, ఇది చాలా ఇంపార్టెంట్. అదేంత మీ వల్ల తెలుస్తుంది నాకు కూడా. కాదండి, అంత చక్కని సూచన. తుష్ట అంటే ఇంకా అతనికి ఏం అవసరం లేదు. సంతుష్ట అంటే అతను కూడా లేడు అక్కడ. ఎంత క్లారిటీ! ఎందుకంటే అంతకుముందు శ్లోకాలు చాలా సంఘ వివర్జిత, ఇడు సంఘ ముక్త సంఘ, అక్కడ సంఘ వివర్జిత, దానిపైన సంతుష్ట పైన చూసుకుని 18వ శ్లోకంలో సంఘ వర్జిత అంటే ఆసక్తిని విడిచిపెట్టాడని, సంఘ వివర్జిత అంటే మళ్ళీ ఎరుకలోకి రాకుండా విడిచిపెట్టాడు. అది ఇక్కడ ముక్త సంఘ అంటే. అది గురుగారు. అనికేత, అతను ఎక్కడుంటే అదే భద్రగిరి. అది నికేతం అంటే ఇల్లు,
ఆ, అనికేతం అంటే ఒక ఇల్లు అంటే అతనికి కొంచెం పైకి తీయండి, అనికేత ఏం పెట్టారు చూద్దాం. ఉమ్, అంటే కొంచెం పైకి తీయండి. నికేత అంటే ఇల్లు లేకపోతే నివాసం. ఉమ్, అనికేత అంటే కింద నివాస స్థానముపై మమకార ఆసక్తి లేకుండా. అది నికేత అంటే నివాసం. నివాసం నికేతం. ఓకే, నికేతనం. నికేతనం. అనికేత అంటే ఇంకోటి, కేతనం అంటే జెండా. ఆ, అతనిలో ఎప్పుడు అరచన పరిపూర్ణ జెండా ఎగురుతూ ఉంటుంది అతనిలో. అది ఆ, ఓంకార రహిత ప్రణవాతీత పతాకం ఎగురుతూ ఉంటుంది అతని దగ్గర. ఆ, అది ప్రణవాతీత పతాకం, అది మామూలు పతాకం కాదు అది. ఉమ్, కాబట్టి అనికేత అంటే ఆయన మంగళంలోనూ జెండా పాటలు పెడతాడు ఆయన, ఎవరు లింగమూర్తి. ఉమ్, శివరామ దీక్షిత సాంప్రదాయకులైన పరమ గురువుల పాద పద్మములకు ప్రణమిల్లి ఈ లింగమూర్తి జెండా తత్వం ప్రాచురించే ప్రణవంబు పైనున్న భావాన్ని ఎత్తండి సద్గురుని జెండా, జగమంత ఉత్తదని మేలుకొని యుండా, ఎత్తండి సద్గురుని జెండా అని రాస్తాడు ఆయన. ఆయన అంకితం చరణం అది. అదేలేండి. సద్గురుమూర్తులు అందరికీ ప్రణమిల్లి రాస్తున్నానండి. ఈ జెండా విషయం ఏంటంటే ప్రణవము పైనున్న భావము అంటాడు. కాబట్టి అనికేత అంటే నేను ఎక్కడుంటే అతను ఎక్కడుంటే అదే దేవాలయం, అతను ఎక్కడుంటే అదే ఇంకా పోగల. అది ముక్త సంగుడు అంటే అర్థం. కాబట్టి స్థిరమతి అనికేత స్థిరమతి. ఏం క్లారిటీ చూడండి. అనికేత స్థిరమతి భక్తి, అది చివరి 12వ అధ్యాయంలో అదే చివరి లాస్ట్ శ్లోకం. ఎంత ప్రియుడంటే నాకు ఆయన అంతకంటే ప్రియుడు ఇంత ముందు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు. అదే విషయం. అంతేనండి. గురువుని చూస్తే భయం ఉండదు, భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అంత ప్రియుడు కాబట్టి అటువంటి వాడు పరిపూర్ణుడే. అవును. ఇప్పుడు 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 26 వచ్చేయండి. ముక్త సంగో అంటే అతనిలో రెండవ నేను మూడవ నేనకు సంబంధించిన ద్వంద్వ గుర్తు లేదు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అని అడిగితే అనహంవాది, అది కదా, అహంకారం లేదు కానీ మాట్లాడుతున్నాడు. అవును. దేంతో మాట్లాడతాడబ్బా? ఆయన అశరీరుడండి, ఆయన అశరీరుడండి. పూజారి వెంకటేశానికి ఆయనకి సంబంధమే లేదండి. దేహభావం లేదు అంటే ఇక్కడ నేను మేను ఒకటైందిగా కాలేదుగా. నేను మేను ఒకటే. మరి ఇక్కడ మరి మీరు చెప్పిన దాని ప్రకారం మరి చెప్తా, డిఫరెంట్ గా ఉంటుందిగా. మీ సందేహం బాగుంది. పూజారి వెంకటేశం అందులో ఉండే నేను ఒకటే. ఆ రెండు నేనులకు సంబంధించిన నేను లేకుండా మాట్లాడేటువంటి వాడు అనహంవాది. అది చక్కగా లేదు, మీరు చక్కగా చెప్పించారు నా దగ్గర. అంతే అంతే గురువు, అంతే అంతే. అంటే శ్రోతలకు అర్థమయ్యేట్టుగా చెప్పించారు నా దగ్గర. అక్కడ నేను లేదు, దేహం లేదు. రైట్, క్లియర్ అండి. అప్పుడే ఉందో దాంట్లో నుంచే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పూజారి వెంకటేశంలో దిగి మాట్లాడినంత మాత్రాన ఆయనకు వచ్చిన లోటు ఏం లేదు. సద్గురుమూర్తికి వచ్చిన ఇబ్బంది, సద్గురుమూర్తి ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వం అవగాహన అయిన తర్వాత ఆయన దేహం కాదు, అది ముక్త సంగుడు. ఓకే. ఆయనలో మాట్లాడే మాట కాదు. అవును. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. క్వశ్చన్ మార్క్, అది మీరు నిర్ణయించాల్సిందే. అంటే గురువాణి దివ్యవాణి, అంతే అంతే కదా. ఆకాశం రేడియో పెట్టి పలుకుతా ఉంది, అంతేనండి. మీరు ఆ రేడియో పెట్టి మెచ్చుకుంటారా? పాట పాడిన వాళ్ళు మెచ్చుకుంటారు, అంతే కదా గురుగారు. ఇప్పుడు మీకు రేడియో పెట్టిలో పాట వస్తుంది, పాట పాడిన వాడిని మెచ్చుకుంటారు, రేడియో పెట్టిని మెచ్చుకుంటారా? లేదు. కాబట్టి పూజారి వెంకటేశ్వర రేడియో పెట్టి లాంటి వాడు అంతే. కానీ దాంట్లో ఉన్న వాళ్ళని మెచ్చుకుంటాంగా. అదే దాంట్లో ఉన్నవాడు పూజారి వెంకటేశం కాదు, మనకు చెప్తా ఉండే ఆయన. అదేలేండి, అదే ఆయనగా ఇప్పుడు నేను మిమ్మల్ని మేకా నిర్భయానంద స్వామిగానే భావిస్తాను. ఆయనకి ఎలాంటి కర్తృత్వం ఉండదు. అప్పుడు నేను మెచ్చుకుంటా ఉండేది కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండే సద్గురు తత్వాన్ని. సద్గురు తత్వం, కరెక్ట్.
అంతే, ఒక పేరని కాదు అది. అంతేలేండి, అంతేలేండి. అప్పుడు అతను అట్ట ఉంటే ధృతి ఉత్సాహ సమన్విత. ధృతి అంటే ధైర్యము అని అర్థం వస్తుందండి, కానీ మామూలు ధైర్యం కాదండి అది. ధృతి అంటే ధైర్యము, ఉత్సాహము. మీ యొక్క ప్రశ్న పైన ఉండే ఉత్సాహం ఎంత ప్రదర్శించినప్పటికీ నాకు దానిపైన కర్తృత్వం రాకూడదు. అది మీరు ప్రశ్న ఎలాగైనా వేయండి. అదే చెప్తున్నా కదా నిన్న, ఏమండి మిమ్మల్ని అంతమంది అమ్మారు తిడతా ఉంటే మీరు ఎందుకు ఏమాత్రం ఎదురు తిరగకుండా ఎందుకు మీరు శాంతంగానే మాట్లాడుతున్నారు, ఏం మీరు ఏమైనా అది అని అడిగితే దానికి చెప్పాను నేను, మీ బిడ్డ ఎత్తుకున్నారమ్మా పైకి, మీ మనవడు పైకి ఎత్తుకున్నారు, మీరు ముఖం మీద తంతున్నాడు, వదిలేస్తారా? అట్ట భావించాలని చెప్పారు. ఆడికి నోరు మూసుకున్నారు బాబు, మాట్లాడి. మీ మనవడిని మీరు పైకి ఎత్తుకుంటారండి, ముద్దుగా ఎత్తుకుని వాడి పాదం కింద ముద్దు పెడతారు, పడేస్తాడు ఒక తన్ను. కానీ తన్నేవాడు తాత కదా అంటున్నాడు. ఇంకా తన్నేవాడు చిన్నపిల్లాడిలాగా తంతే పర్లేదు, పెద్దవాళ్ళలాగా తంతే పర్లేదు. నో, గురువు అలాగే భావిస్తాడండి, భావిస్తాడు. అది మీకు కరెక్ట్, మీరు భావన గురువు దృష్టిలో అర్థం అంతే. మీరు అట్లే ఉచ్చిపోస్తాడు, అవును, మొహంలో ఉచ్చిపోస్తాడు, వాడు తెలిసిపోస్తాడా? అంతేలేండి, భావన అంతే, గురు భావన. ఇప్పుడు ఏం చేయమంటారు? అంతే, ఏం అనుమానం లేదు. నేను వెళ్ళి అతను ఇంట్లోకి వస్తాడు, పోయి నేరుగా పోయి బయట సిగరెట్ తీసుకుంటా, నాకు మళ్ళీ తెలిసినప్పుడు నేనేం అనలేదే. పోయి సిగరెట్ తీసుకుంటాడు, సిగరెట్ దాక్కుంటూ వస్తాడు, నోటి నిండికి పాన్ పరాగ్ వేసుకుంటాడు, మిది పైన అంతా మూసి ఉంటాడు. అంతే, ఇప్పుడు నేను ఇంకా అటు భావించాల్సిందే కదా. వాళ్ళు చెప్పారు స్పష్టంగా, నేను విత్ ఫ్యామిలీ తరమ్మని, భార్య పిల్లలందరూ, వాళ్ళ పిల్లల్ని మన పిల్లలు నేను బడిలో పిలిచి వదిలే, ఏం పర్వాలేదు. ఆ విధంగా భావించినప్పుడు మీకు విసిగలా వస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ చెప్పగలను, ఈ ఉదాహరణ చెప్పడానికి ఆయనే గురువు నాకు కదా. అంతేనండి, అంతే. వాటి పైన వెళ్ళిపోయేటప్పటికి అతనికి ఇది ఎక్కదు. అవును, అంతే. మన సొంత వాళ్ళు చేశారనుకోండి, సొంత ఫ్యామిలీలో తప్పు చేసినా మనం దాని గురించి పట్టించుకోంగా. అదే నష్టమే ఉంది, ఇప్పుడు నాకు నష్టమే ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ అంతేనండి ఇదంతా. ఇప్పుడు మీరు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ నేను అతన్ని మిమ్మల్ని అందరినీ ఒకలాగానే భావిస్తానండి, అంతే. నేను అతని కంటే మీరు బాగా ప్రశ్నించారని ఎక్కువ విలువ ఇవ్వనండి. అటువంటిది ఉండకూడదు కూడా. అది సాత్విక కర్త కథ. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ, చాలా ఇంపార్టెంట్ ఇది. అవునండి. ఈ సిద్ధ్య సిద్ధ్యో అనే మాట 2వ అధ్యాయం 49లో ఉంటది. 2వ అధ్యాయం 49లో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. చూడండి 49, 48 దీనికి ముందు పెట్టండి. 48 చూడండి. సిద్ధ్య సిద్ధ్యో సేమ్ పదమా. యోగస్థః కురు, అచల పరిపూర్ణ రాజయోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి, కర్తకి, సాత్వికర్త కనుక సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ, సమత్వమే అచల పరిపూర్ణ రాజయోగం. అవునండి. తన కుటుంబంతో వచ్చి ఇంట్లో ఉండేటటువంటి, ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి ఆ యొక్క వాళ్ళ పిల్లలు వచ్చి ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి తినుబండారాల వస్తువులంతా తీసుకొచ్చి ఇల్లంతా సల్లేస్తున్నారు. పిల్లలు మిద్ది పైన నుంచి కింద ఉండే వాళ్ళ పైన ఎంగిలి మోస్తున్నారు. వాళ్ళ తండ్రి ఏమో పైన ఒక పాన్ పరాగ్ వేసుకుని మొత్తం మిద్దెంతా తుపుక్కుని మోస్తున్నాడు. అంతేనండి, ఏం జరుగుతుంటాయి. ఇదంతా మన ఇంట్లో. ఇది ఇప్పుడు మరి నాకు సంబంధించినటువంటి నా పిల్లలు కూడా చేసిన పనులే కదా అవి. ఇంట్లో మలమూత్రాలు విసర్జిస్తున్న పిల్లవాడు, అవును, అట్లానే భావించాలి, అంతే కదా. అవును. సిద్ధ్య సిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతే. పూజారి వెంకటేశానికి, కావూరి నాగేశ్వర ప్రసాద్కి సకుటుంబ సపరివార సమేతంగా ఇండ్లంతా ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకి ఏం తేడా లేదు. తేడా చూస్తే రెండో నేను, గమనించండి. తేడాగా చూస్తే మూడో నేను, సమానంగా చూస్తే రెండో నేను. చూసేవాడు లేకపోతే అదే అంతే. చూసేవాడు లేకపోయినా సమత్వంగానే చూస్తాడు. అవును. అది ఏర్పరచుకోవడానికి ఉదాహరణలు చెప్పాలని జరిగిందండి.
అదేలేండి. సిద్ధి సిద్ధ్యో సమోభూత్వ, సమత్వం యోగం వచ్చి ఆ సమత్వాన్నే అచల పరిపూర్ణ రాజయోగం అంటారు. కాబట్టి సిద్ధి అసిద్ధుల ఎడ అంటే ప్రాప్తించడం ప్రాప్తించకపోవడం అనేది, జ్ఞానయజ్ఞం అనేది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనకు సంబంధం లేదు. అవును, వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు ఉపయోగించుకొని, అవును, ఉపయోగపడితే ఉపయోగపడుతుంది, లేదంటే లేదు, లేదంటే లేదు. దీంట్లో మనకు వచ్చేది మనకు కొరికేది మనకేం అవసరం. మన ప్రయత్నం మనం చేయటం. నిర్వికార నెక్స్ట్ మనసులో కనిపించేయండి, అది ఇది ఒకటేనండి. అక్కడ భగవద్గీత ముగుస్తా ఉంది, ఇక్కడ భగవద్గీత ముగుస్తుంది, దాని వివరమే ఇదంతా. నిర్వికార చూడండి, నిరాకారము అదే పదాలు ఇక్కడ సేమ్, దానికి దీనికి ఏం తేడా లేదు, సేమ్ ఉంది. కాబట్టి నిర్వికార అంటే అతని యొక్క మాట ఇంకా వికారం చెందదు, అచల పరిపూర్ణుడైన తర్వాత అతని మాట వికారం చెందదు. కాబట్టి అటువంటి వాడిని, వికారానికి లోను కాకుండా ఉండేటువంటి వాడిని సాత్విక కర్త అని అంటారు. ఇంకా ఆయన పరిపూర్ణుడే. అంటే దీన్ని బట్టి ఈ రోజు మనకు తేలిన విషయం అంటే పరిపూర్ణుడు సత్వగుణాన్ని వేడడు. అది పరిపూర్ణుడు సత్వగుణాన్ని వేడు. అవునండి, ఇది చాలా ఇది. అవును, క్లియర్ కదా? క్లియర్ అండి. మా గురువు గారు కూడా ఇదే చెప్తారు, సేమ్ చెప్పేవాళ్ళు వారు. చెప్పేది కూడా మీ గురువు గారే. అదేనండి. చూడండి, ఆసక్తి రహితంగా భావం అండి, అహంకార రహితంగా ఆసక్తి రహితంగా భాషిస్తున్నటువంటి వాడు నిజమైనటువంటి ధైర్య ఉత్సాహములు ప్రదర్శించినప్పటికీ అతను సిద్ధి అసిద్ధుల ఎడ, హర్షము శోకము ఎడ భేదభావము చూపడు గనుక సాత్విక కర్త అని రుజువు చేయడమైనది. అది బాగుంది గురుగారు. ఇప్పుడు మరి జ్ఞానేశ్వరి వ్యాఖ్య 15 minutes జ్ఞానేశ్వరి కంప్లీట్ చేయాలి, ప్రయత్నం చేస్తాం. ఫలాశ లేనందున, ఫలాశ ఎప్పుడు లేదో అక్కడ అహంకారం లేదు. అది పని కాదు, అది అతనికి బాగుంది గురుగారు. ఫలాశ లేని చోట అహంకారం ఉండదు. అదండి, బాగుంది. ఫలాశ లేనందున మలయగిరి అందలి చందన వృక్షాలు పూర్తిగా తిన్నగా క్రమమైన పెరుగుదలతో వ్యాపించి ఉన్న రీతిన. ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఆ చెట్లు ఎలాగైతే సమానమైన దూరంలో హాయిగా వ్యాపించి ఉన్నాయి, మీకు ఇంతటి వాతావరణాన్ని ఇస్తున్నాననేటువంటి దానికి ఉండదండి. మా ఇంటి ఎదురుగా వచ్చిన వాళ్ళంతా ఆ ఇంటిని చూసి ఆ ఇంటి ఎదురుగా 1 ఎకరా పొలంలో పక్కింటి వాళ్ళ పొలం వాళ్ళు ఏం చేశారంటే టేక్ చెట్లు పెట్టారు. కరెక్ట్ గా ఇల్లు పూర్తి అయ్యేటప్పటికి ఆ టేక్ చెట్లు హాయిగా మన ఇంటికంటే ఎత్తుగా ఉన్నాయి. అవి నేను ఈ ఇంటికి, ఈ పూజారి వెంకటేశం గారి ఇంటికి నేను మంచి వాతావరణాన్ని గాలిని అందిస్తున్నాను అనేది అనుకుంటదే. కాబట్టి అందులో కాయలు పండ్లు ఏం ఉండదు, టేక్ చెట్లలో కాయలు పండ్లు ఏం ఉండదు, కేవలం పెరుగుతుంటది అంతే. కాబట్టి అందులో కోతులు బెడదలు అట్లాంటివి ఏం రాదు, మంచి వాతావరణం ఇంటికి వస్తుంది అంతే. ఇంకా ఒక 20 సంవత్సరాల వరకు ఎకరా మొత్తం టేక్ చెట్లే ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి చెప్తారు, తమలపాకుల గురించి చెప్తారు. తమలపాకులు అందులో కాయలు పండ్లు అవన్నీ ఉండవు, కానీ అది అందరూ సేవిస్తారు. కాయలు పండ్లు లేకపోవడం చేత తమలపాకు యొక్క జన్మ సార్థకమైన రీతి. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేలేండి. నాయన వ్యాఖ్య పైకి తీయండి, ఇంకా పైకి జ్ఞానేశ్వరి వ్యాఖ్య పైకి. కాబట్టి చూడండి, ఆ చెట్లు ఎంత పెరిగినప్పటికీ నేను వీరికి వాతావరణాన్ని ఇస్తున్నానని అది అనుకోదు. తమలపాకులు ఇతనికి ఎంత కమ్మటి రుచిని ఇస్తున్నాను, ఇతని నాలుకకు కమ్మటి రుచిని వాసన అందిస్తున్నా, అది నా తమలపాకు అనుకుంటారే. అట్టుంటాడు పరిపూర్ణుడు. సాత్విక కర్త కూడా ఎప్పుడు కూడా నిత్య నైమిత్తిక కర్మలను అనర్చుచుండును. అది నిత్య నైమిత్తిక. నిత్య అంటే అర్థం ఏంటంటే నిద్రలేయడం. నిత్య కర్మలు అంటే చెప్తాను, నిత్యానికి నైమిత్యానికి తేడా చెప్తాను మీకు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే లేస్తనే పళ్ళు తోమడము, ఇది విఘ్నేశ్వర పూజ చేయడము, పళ్ళు తోమడం, ఇట్లా పనులని స్నానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, నిత్య కర్మలు.
నైమిత్తిక కర్మలు అంటే కుటుంబానికి సంబంధించి అప్పటికప్పుడు ఎవరైనా అతిథులు వస్తారు, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలి, అదేలేండి. ఇవి నైమిత్తిక కర్మలు, నిమిత్తంగా అప్పటికప్పుడు వచ్చి పడేవి. ఓకే ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యా. అది నిత్య కర్మలు అంటే ఖచ్చితంగా నీకు నువ్వు చేసుకునేటువంటి పనులు, నీ శరీరానికి నువ్వు జరుపుకునేటువంటి పనులు, అవి రొటీన్ గా మనం చేసుకునే పనులు. కరెక్ట్, రొటీన్ అంటారు దాన్ని. కంపల్సరీ ఈ రోజు పలుదాం రేపు దామకుండా మానేదిలే, అది డైలీ చేసేది నిత్య. ఆ పదమే ఉంది చూడు, నిత్య అంటే డైలీ చేసే యాక్టివిటీస్, నీ శరీరానికి నువ్వు చేసుకునేది. నైమిత్తిక అంటే సమయానికి సందర్భంగా. నిన్నటి వరకు నేను పాఠం చెప్పా, ఈ రోజు నుంచి నా డ్యూటీ మారుతుంది. ఈ రోజు నుంచి యూనివర్సిటీ ఎగ్జామ్స్ మొదలైనవి, ఇంకా పెన్ను పెట్టుకొని సంతకం పెడతా ఉండడమే పని, వేరే పని ఉండదు. అని సంతకం పెట్టడం, దాన్ని తీసుకోవడం, బుక్ చేయడం, డీబర్ చేయడం, ఇదే పని, వేరే పని ఉండదు. అట్లా ఇప్పుడు నైమిత్తిక అప్పటికప్పుడు వచ్చి పడే పనులు నైమిత్తిక మారుతా ఉంటాయి, నిత్యం మారదు, మారవండి, అప్పటికప్పుడు వచ్చి. కాబట్టి నిత్య నైమిత్తిక ఎన్ని చేసినప్పటికీ ఆయన నిత్య కర్మల్లాగా నైమిత్తిక కర్మలు కూడా జరిగిపోతూ ఉంటాయి తప్ప ఆయనకి ఏమి ఇప్పుడు నేను పలుదోముతున్నానని ప్రత్యేకమైన ప్రయత్నం ఏం చేయడు దానికి. ఆటోమేటిక్ గా బ్రష్ పేస్ట్ వేసి తోముతా ఉంటాడు. అట్లా అన్ని పనులు అదే విధంగా చేస్తాడు. నైమిత్తిక కర్మలు కూడా అతని ప్రయత్నం లేకుండా జరుగుతుంటాయి అంతే. చాలా బాగుందండి, చక్కగా వివరణ ఉంది. కానీ ఈ ఫలశూన్యత్వం వల్లనే అతనికి అది ప్రాప్తించింది. అది ఫలశూన్యత్వం వల్ల అతనికి ఆ కర్మలకు విఫలత ప్రాప్తించదు. విఫలత. నేను అడిగారు ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి, ఏం సార్ మీకు ఎక్కడ ఏమని, మీరు ఎక్కడైనా వేసుకోండి సార్, ఏ కాలేజ్ అయినా పంపండి, మీరు నాకు అభ్యంతరం లేదు, నా గురించి వాళ్ళకి ముందు చెప్పండి అంతే, నేను ఎక్కడికైనా పోతా, ఆయన ఉద్యోగం ఇలా ఉంటుందని చెప్పండి, మీరు ఎక్కడికైనా ఏంటి పోతా, విజయవాడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 పేపర్లు దిద్దామనే నాకు అభ్యంతరం లేదు, లేకపోతే పలానా ఊర్లో పలానా యూనివర్సిటీ ఎక్కడికైనా పంపకండి, నాకు అభ్యంతరం. నాకేమే పొట్ట నిండిందా, నిద్రపోయినా, అంతవరకే నా పని, ఉద్యోగం. అట్లా దాంతో మనకు అవసరం లేదు. అదేనండి. కాబట్టి ఏ మనిషి అయితే చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఫలములలో కూడా అఫలములు కాయుటగల, ఫలములలో కూడా ఫలములు కాయుటగలదా, ఫలములలో కూడా ఫలములు కాయుటగలదా అంటాడు. అంటే అర్థం కాలేదు గురుగారు. చెప్తాను. ఫలములో ఫలం అంటే నాకు డ్యూటీ వేయడం ఫలం, దాంట్లో ఫలం ఏంటి, దాన్ని టీఏడిఎల్ క్లెయిమ్ చేస్తాను కదా, దాన్ని ఫలములో ఫలం. ఎక్కడికి పోతే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కడికైనా బయలుదేరేది శాంక్షన్ కావడం ఫలం, దాని తర్వాత వచ్చే ప్రయోజనం మళ్ళీ ఫలంలో మళ్ళీ ఫలం. మనకు రెండు లేవు. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం వేసుకో, నా ఉద్యోగం నా చేస్తా అంతే. ఇక్కడ పోతే ఎక్కువ డబ్బు వస్తుంది, అక్కడ పోతే తక్కువ, ఈ ఊరికి పోతే ఎక్కువ కలెక్షన్ అయ్యేది, ఆ ఊరికి పోతే తక్కువ కలెక్షన్, ఇది ఫలంలో ఫలం. మళ్ళీ మనకు అది లేదు. ఏ మనిషి అయితే అన్ని పనుల్ని అత్యాదరముతో స్వీకరిస్తాడో, అనురాగపూర్వకంగానే చేసిన వాడై ఉండి కూడా నేను అనే కర్తను విసర్జించి పని చేస్తుంటాడో, అతను ఇంకా ఫలితాన్ని స్పృశించడు. వర్షాకాలంలో మేఘం వల్లే ఆ పరమాత్మ పైన నిరంతరం వర్షింపదగిన విపులముగా కర్మాచరణ అనుష్ఠిస్తుంటాడు. ఎవడైతే ఉచిత సమయమును సాధించునో, చాలా మంది నాకు టైం లేదంటుంటారు. ఉచిత అందరికి టైం ఫ్రీనా కదా, డబ్బించుకుంటున్నాడా? నాకు టైం లేదా, టైంలో వీడలేడు. అవును, అంటే టైం ప్రకారం వీడు నడుచుకోలే, టైం ప్రకారం నడుచుకోవాలి. నిన్న క్రిస్మస్ మీకు శుభాకాంక్షలు పెట్టా చూడండి. ఏమని పెట్టానంటే, ప్రపంచం బాగలేదు అనడం కాదు, ప్రపంచంలో నేను బాగలేదు, అది అసలు విషయం. ప్రపంచం బాగలేదు, ఈ కాలేజీ బాగలేదు, ఈ స్టూడెంట్స్ బాగలేదు, ఈ ఇల్లు బాగలేదు అంటాడు, నా బుద్ధి బాగలేదు అన్నాడు. బాగుందండి, ప్రపంచంలో నేను బాగున్నాను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం అన్ని బాగుంటాయి. అవునండి, నేను చెప్పాను మా తమ్ముడు ఇప్పుడు ఇట్లాంటి బిల్డింగ్లు 10 కట్టున్నాడండి ఆల్రెడీ. కానీ ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా అతనికి బిల్డింగ్ కట్టిన ఒక 2-3 నెలల కంటే విసుగు వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టాడు. దాన్ని బాడీ వదిలేసి మధ్య కొత్త బిల్డింగ్ కట్టాడు.
ఇప్పుడు గృహప్రవేశానికి వచ్చిన తర్వాత అరే రే రే అనవసరంగా మనం బాడుగులు వదిలేట్టు కట్టాడు కానీ కాపురం ఉండేట్టుగా ఇన్నాళ్ళు ట్రై చేయలేదు కదా, మనకి ఇంత డబ్బు ఉంది కదా, ఇంత డబ్బుని మనకేం మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ మొదలెట్టారట. అవునవును, దీని తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఒకటి మొదలెట్టాలి. లేదండి, ఎన్ని మొదలెట్టినా ఇంట్లో సుఖం లేదయ్యా, నా బుద్ధిలో సుఖం ఉంది తండ్రి, నా బుద్ధిలో ఉండాలి సుఖం, ఇంట్లో కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉచిత సమయమును అది సాధించేది కాదు, టైంను నేను సరిగ్గా యూజ్ చేసుకోవాలా. టైంను ఖర్చు పెట్టేసి టైం లేదంటే టైం ఖర్చు పెట్టడం వేరు, టైంను ఉపయోగించడం వేరు. అవునండి. శుద్ధ స్థలమును వాడు చూసి కర్మ విధుల్ని శాస్త్రవచములపై ఆధారపడి నిర్ణయిస్తాడు. వాడు అధికత అంటే శ్రేయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. వాడు ఖచ్చితంగా ప్రియంగా ఉంటాడు. శ్రేయస్సులో ప్రియం ఉంటది, ప్రియంలో శ్రేయస్సు ఉండదు. ఇప్పుడు ఈ ఇంటిని చూసి ఇంకొక ఇల్లు కట్టినాం అనుకో, 2 రోజుల తర్వాత దాంట్లో కూడా గలీజు కనిపిస్తుంది, చూసుకో కావాలంటే. శ్రేయస్సులో ప్రేయస్ ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు అడుగుతారండి, ఏమండి కొత్త ఇల్లు ఎట్టుంది బాగుంది అని అడుగుతారు. నేను చెప్తానండి, కొత్త ఇంటికి ముందు బాగుండేవాడికి కొత్త ఇల్లు కొత్తగా బాగున్నాడు ఏందని అడుగుతారండి. కొత్త ఇంటికి ముందే బాగుండేవాడికి ఇల్లు బాగుండడం ఏందమ్మా, నేను బాగున్నాను లేదని అడగండి. కాబట్టి కొత్త ఇల్లు బాగుంది అదేం ప్రశ్న? కొత్త ఇల్లు పాతిల్లు బాగుండేది కదా, నేను బాగుంటే అన్ని బాగుంటాయి. అంతే, కొత్త ఇల్లు బాగుంటే మనం బాగుండాలి దాంట్లో. అది కాబట్టి అతను కర్మ విధులు శాస్త్ర వచనంపై, ఇప్పుడు చెప్పినదే శాస్త్ర వాక్యాలేనండి. అవునండి. కాబట్టి తన మనసును ఏకాగ్రం చేసి చిత్తమును ఫలాశ వైపు ప్రవృత్తము కానివ్వకుండా ఉండేటువంటి వాడిని సాత్వికర్త అంటారండి. నియమములు తగు రీతిగా పాలిస్తూ ఉంటాడు. ఆయన నిర్బంధాన్ని ఓర్చుకునేదానికి, తనలో తాను పూర్తిగా ధైర్యమును తెచ్చుకునేదానికి నిరంతరము చింతిస్తూ ప్రయత్నం చేస్తూ కేవలం ఆత్మస్వరూపము ప్రేమ వలన కర్మల్ని చేస్తున్నప్పటికీ కూడా అతను శారీరక సుఖములు అనే వలలో చిక్కుకోడు. అందుకని సాత్వికర్త. బద్ధకము నిద్ర నామమాత్రం కూడా ఉండదు, అతను సాత్వికర్త. బద్ధకము నిద్ర ఉండదు. ఓకే. ఎప్పుడు ఆకలి చేత పీడించబడడు. ఎందుకు? అతను పూట భోజనం దొరకలేదనుకో, ఆహా ఈ పూట ఉపవాసం ఉండడం వల్ల శరీరం యొక్క అవయవాలన్నీ బాగా రిఫ్రెష్ అవుతాయి కదా అనుకుంటాడు. అందుకే సాత్వికర్త. శారీరక సుఖములు అతనికి ప్రీతికరం కాదు. ఎందుకంటే శరీరం ఉండేది పోయేది, రెండు గుణాలు ఉన్నాయి దానికి తెలుసు. శరీరతే ఇది శరీరం నాశనం అయ్యేది. కాబట్టి శరీరంతో అతనికి సంబంధం లేదంటే మూలము లేని గుర్తిరుగుతున్న రెండో నేనుతో కూడా సంబంధం లేకుండా ఉంటాడని అర్థం. అట్లా అన్నప్పుడు ప్రీతికరమైంది ఏంటి అతనికి? మరి ప్రీతికరం కాదని కదా చెప్తాడు. ఇదే శారీరక సుఖాలు ప్రీతికరం కాదు, మరి అటువంటి అతనికి సుఖం కలిగించే విషయం ఏమిటి? గురువుని అడగండి, చెప్తారు. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పారు కూడాను. ఏంటండి అతనికి సుఖము కలిగించే విషయాలు ఏంటివి కాదు, ప్రశ్న అటు కాదు. మీరు అడిగిన ప్రశ్న శరీరం ప్రీతికరం కాకపోతే అతనికి సుఖం కలిగించే అంశాలు ఏంటి అనేది ప్రశ్న అటు కాదు. అతను ఎక్కడ ఉంటే అతని చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా సుఖంగా ఉంటారు, అది అతని టాలెంట్. అతను ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, దేనికి కనెక్షన్ కాకుండా. అందుకని అతని చుట్టూ ఉండే వాళ్ళు కూడా అట్టే ఉంటారు, అలవాటు పడుతారు. అది నిత్య సుఖి. ఆ సుఖం శారీరం ఇంకోటి అనేది కాదు, కనెక్షన్ లేదు అక్కడ. దాంట్లో రమణ మహర్షి ఏ ఇంట్లో ఉండే సుఖంగా ఉన్నాడా? అది చక్కగా బాగుందండి, చక్కగా ఉందండి. నిత్య సుఖి. ఓకే. అతనికి సుఖం ఏది ఇస్తుందని కాదు, అతను ఎక్కడుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ సుఖంగానే ఉంటారు, అది కథ. అతను ఉండేదే భద్రగిరి, అతను ఉండేదే రామాలయం, అతను ఉండేదే దేవాలయం, అతను ఉండేదే సద్గురు నిలయం. సుఖానికే సఖుడు. అది అందుకని విషయం. మత్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అంతటి సకులు కనుక కదా మీకు చెప్తా ఉండేది. దీన్ని అంటాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మకి మీరు మిత్రుడండి, అందుకే అండి ఆయన మీతో ఈ విధంగా ముచ్చటిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కర్మల పట్ల అతనికి ఉత్సాహం ఏమాత్రం ఉండదు.
అతని కల్తీ కానే కాడు, ఒరిజినల్. కాబట్టి అందుకనే కల్తీ భాగము కాలిపోవట చేత అతనిలో కల్తీ భాగం కాలిపోయింది. తూకంలో తగ్గిపోయినప్పటికీ బంగారం శుద్ధంగా రీతిన క్రమక్రమంగా వృద్ధి పొందునే కనిపిస్తాడు. అట్టివాడే సాత్విక కర్త. సాత్విక కర్తను గురించి కొన్ని విశేషాలు చూసి తర్వాత రాజస కర్త గురించి కూడా రేపు చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. ఆసక్తి రహితుండును ధీరుడు, అహంకారము లేకను, సిద్ధ్యుల పట్లను హర్షము శోకంబు లేనివాడు. సాత్విక కర్తయనుచు అర్జున ప్రకటించబడుచుండును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్ కానల
లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.